సో హాయ్ అన్న, నేను ఈ మధ్య ఎప్పుడైతే కంటిన్యూగా వీడియోలు అయితే చేయటం మానేశానో అప్పటి నుంచి కూడా నాకు మేజర్గా వస్తున్న కామెంట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు నాకు కామెంట్ చేసిన వాళ్ళల్లో ఐ థింక్ ఒక 10%కి ఒక 7% నాకు తెలిసినంత వరకు మెసేజ్లు ఇవే. మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లం అదేనంట. అన్న నా బర్డ్స్ క్రాస్ అవుతున్నాయి కానీ గుడ్లు పెట్టట్లే, నా బర్డ్స్ క్రాస్ అవుతున్నాయి కానీ గుడ్లు పెట్టట్లే, నా బర్డ్స్ క్రాస్ అవుతున్నాయి కానీ ప్రతి ఒక్కరు అది చెప్తున్నా కదా. 10 మంది మెసేజ్ చేస్తే 7 పక్కాగా ఇదే టాపిక్. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, రేసింగ్ హామర్ పెంచడం అంటే దానికి ముందు కంఫర్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. కంఫర్ట్ లేకపోతే మీరు ఏం చేసినా ఎన్ని చేసినా అవి ఎన్నిసార్లు క్రాస్ అయినా ఎలా క్రాస్ అయినా సరే ఎగ్స్ అయితే ఎట్టి స్థితిలో పెట్టవు. సో అది మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అది మాత్రం అండర్లైన్ చేసుకోండి. వాటికి కంఫర్ట్ ఉండాలి, తర్వాత హెల్దీ ఫీడ్ ఇవ్వాలి, తర్వాత వచ్చి గ్రిట్కి దీనికి సంబంధం లేదనుకోండి. గ్రిట్ అనేది స్ట్రాంగ్ బర్డ్కి స్ట్రాంగ్ ఉండాలి అంటే మాత్రం గ్రిట్ స్థితిలో ఖచ్చితంగా ఉండాలి. సో అది పక్కన పెట్టుకోండి. సో కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు బర్డ్స్ని ఎట్టి స్థితిలో డిస్టర్బ్ అనేది అస్సలు చేయకూడదు. సో అలాంటి బర్డ్స్ని నేను నా పేరుతో ఏమని పిలుస్తానంటే మైలు పావురు అని పిలుస్తాను. మైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో, ఇప్పుడు కొంతమంది ఇంట్లల్లో రాంగ్గా ఏ ఒక్కరు దయచేసి అనుకోవద్దు, లేడీసు ఇంట్లోకి వెళ్ళరు అంటారు కదా. సో వాళ్ళకి మైలు అని చెప్పేసి అంటారు. సో మరీ ఇంత గలీజ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలని అంటే సారీ అన్న, నేను ఆ విధంగానే అంటే అంతకు మించి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను. సో వాళ్ళని ఇంట్లో అంటే వాళ్ళు లేడీస్ కొందరు ఇంట్లోకి వెళ్ళకూడదు అంటారు కదా. సో అలాంటి టైంలో మైలు అని అంటారు చూసారా. సో అలాంటి టైంలో మమ్మల్ని ముట్టుకోకండి అని చెప్పేసి అంటారు. మీకు చాలామందికి ఐ థింక్ తెలిసే ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పానన్నా, తప్పుగా అనుకోవద్దు. సో అలాంటప్పుడు మైలు అని ఎందుకు అంటారు, వాళ్ళని ముట్టుకోకూడదు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మైలు అని చెప్పేసి అంటారు కదా. సో అలా అన్నమాట. ఎలాంటి పావురల్లి, గుడ్లు పెట్టిన పావురల్లి నేనేమంటానంటే మైలు పావురం అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కెనేడియన్ గణేష్ శ్యామ సార్ లైన్ అయితే ఉంది మన దగ్గర, 1000 బర్డ్. సో అది ప్లేస్మెంట్ బర్డ్ ఏం కాదులేండి, 1000 బర్డ్ అంతే. సో అయితే తంజావూరు అయింది. సో అది పక్కన పెట్టుకుంటే ఆ బర్డ్ నేను కొని ఐ థింక్ ఒక 8 months అవుతుంది. 8 months తర్వాత రీసెంట్గా ఎగ్స్ అయితే వేయడం జరిగింది. అది కూడా నాకు రేస్ టైంలో ఎగ్జాక్ట్గా బేబీస్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. సో ఐ థింక్ అక్కడ పైన 2 కనపడుతున్నాయి కదా బేబీస్, అవి కూడా నాకు తెలిసినంత వరకు వాటి బేబీస్ అనే నాకు ఐడియా ఉంది. బట్ వాటివా కాదా నాకు ఫుల్ క్లారిటీ లేదు కానీ. సో ఆ తర్వాత అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ 3 pairs ఆఫ్ బేబీస్, 3 జతల పిల్లలు అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఎగ్స్కి అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ 6 ఎన్నో బేబీస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఎగ్స్కి రెడీ ఉంది. సో దాన్ని ఎలా చేశాను, ఏం చేస్తే అది ఎగ్స్ అయితే పెట్టడం జరిగింది మన దగ్గర. సో అనేది ఇప్పుడు నేను చెప్తానన్నా. ఏం లేదు, చాలా సింపుల్. బట్ మనం కొందరు ఉండగలుగుతారో లేదో నాకు తెలీదు, అంటే చేయగలుగుతారో లేదో, ఎందుకంటే అందరికీ కంఫర్ట్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కలిపి ఒక బాక్స్ సరేలేండి, ఈ సింగిల్ ఒక బాక్స్. సో బాక్స్కి ఒక డోర్ ఉండాలి. అది ఏంటంటే మన క్యాజువల్ క్యాబిన్ కాకుండా దానికి సెపరేట్ క్యాబిన్ ఇచ్చేయండి. దాన్ని ఎట్టి స్థితిలో డిస్టర్బ్ చేయొద్దు, కనీసం బయటికి తీయొద్దు, ఏం చేయొద్దు, అస్సలు ఏమీ చేయొద్దు. ఒక సెపరేట్ క్యాబిన్ ఉండాలి దానికి. కేవలం మనం ఆ బర్డ్ దగ్గరికి వెళ్ళాము అంటే కేవలం ఫుడ్ వాటర్ పెట్టడానికి తప్పితే, చెప్పాను కదా మైల్ పవర్ అని అస్సలు ముట్టుకోకూడదు దాన్ని. అది ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టని అని చెప్పేసి మీరు పట్టించుకోకుండా వదిలేయండి. దాని అంతలో లోపల క్రాసింగ్ అయ్యి లోపల ఎగ్జైస్ కొంచెం కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. వాటర్ ఒక సైడ్, ఫుడ్ ఒక సైడ్ పెట్టేసుకొని, సో అవి ఒలిగిపోకుండా కొంచెం నీట్గా చూసుకొని జస్ట్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా క్యాజువల్గా మీరు విడిచిపెట్టేయండి. అప్పుడప్పుడు లోపల ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు గ్రిట్ ఇస్తూ ఉండండి. సో గ్రిట్ వలన కొంచెం కాల్షియం కానీ, ఎగ్ షెల్ ఫామ్ అవ్వడం కానీ ఇవంతా కూడా కాల్షియం వల్లే ఉంటుంది. సో కాల్షియం వల్ల గ్రిట్ అంటే ఇటుక బెడ్లు కానివ్వండి, తర్వాత ఈ చాలా వరకు గ్రిట్ వీడియో కూడా నేను అయితే చేయడం జరిగింది. రేపు మార్నింగ్ అంటే
ఈ నైట్ టైం రికార్డ్ చేస్తున్నా కదా. సో మార్నింగ్ ఈ వీడియోతో పాటు కింద గ్రిడ్ డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తాను. కింద మోర్ అని ఉంది కదా, దాని కింద క్లిక్ చేసినట్లయితే గ్రిడ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఎలా తయారు చేసుకోలేండి, మీ ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నాకు ఇందాలో ఒక ఫ్రెండ్ కూడా మెసేజ్ చేస్తాడు అనమాట, గ్రిడ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి. గ్రిడ్ ఆర్డర్ పెట్టుకున్నా మీ చాయిస్, లేదు ఇంటి దగ్గర హోమ్ మేడ్ గ్రిడ్ అయినా పర్లేదు, సో ప్రాబ్లం లేదు. అలా గ్రిడ్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు కావాల్సిన కొంచెం ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ అనుకున్న పేరు కాబట్టి అది క్వాలిటీ ఫుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికైతే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వండి. అంటే మంచి క్వాలిటీ ఫుడ్ అనేది మాత్రం ఎట్టి స్థితిలో ఇవ్వడానికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంది అంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉందంటే క్రాస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. క్యాజువల్ టైమ్స్లో కంటే ఎలా అనుకోండి, ఆరోగ్యంగా ఉన్న బర్డ్ ఎప్పుడు కూడా క్రాస్ అవ్వడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో నేను చెప్తుంది అదన్నా, అందుకు సో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వండి. మంచి వాటర్ ఎప్పుడు పెడుతూ ఉండండి, డైలీ చేంజ్ చేస్తూ ఉండండి. జస్ట్ ఆ బర్డ్ వరకు వెళ్ళామా, ఫుడ్ పెట్టామా, చేంజ్ చేస్తామా, వచ్చామా, అంతవరకే. సో ఇది కొందరికి సక్సీడ్ అవ్వచ్చు, కొందరికి కాదు. అవుట్ ఆఫ్ ఒక 70% అని అట్లీస్ట్ సక్సీడ్ అవుతారు నా వరకు, నా ఫీల్. బట్ చూడండి మరి ఇంకా రిజల్ట్ బై ఛాన్స్ ఎవరికైనా వస్తే నాకు కొంచెం జస్ట్ ఒక ఇన్స్టాలో కానీ ఎందులో కొందరు వాట్సాప్లో ఆర్ఎల్స్ ఏదో ఒక వీడియో కింద కానీ నువ్వు చెప్పిన టిప్ అయితే వర్కౌట్ అయింది. నేను చెప్తున్నా కదా 8 నెలలు అంటే 8 నెలలు చెప్తున్నా కదా, 8 నెలలు ఆ కెనడియన్ అనేది నా దగ్గర గుడ్లు పెట్టలే. ఎంత ట్రై చేశాను, క్రాసింగ్ ట్యాగ్ అవుతూనే ఉండేది, బట్ అస్సలు పెట్టేది కాదు. ఇగోండి ఇక్కడ నేను ఎప్పుడైనా ఇటువైపు వస్తాను, జస్ట్ వీడియో ఇలా బయట నుంచి ఇలా చూపిస్తాను, వెళ్ళిపోతాను అంతే. అగోండి అది కెనేడియన్ అని బర్డ్. అగోండి బ్యాక్ సైడ్ ఉంది చూడండి, చలో అదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఉంది చూడండి. అగోండి కెనేడియన్ బర్డ్. వెయిట్ అదిగోండి అది కెనేడియన్ బర్డ్. ఇది ఆ ఫీమేల్ అనమాట, వెరీ డేంజరస్ ఫీమేల్. నేను ఇప్పుడు పెద్దగా చాలా వరకు నేను అసలు బర్డ్ని అయితే ముట్టుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వను. సో ఎప్పుడైనా బై ఛాన్స్ కొంచెం హెల్త్ ఇష్యూ లాగా కొంచెం డిమ్ముగా ఉన్నాయి అలాంటి టైంలో పట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరైనా. కానీ క్యాజువల్ టైంలో మీరు అస్సలు ఎట్టి స్థితిలో పట్టించుకోవద్దు. సో అది మాత్రం ఎట్టి స్థితిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హే కమాన్, ఇంకోటి ఏదో విషయం చెప్దాం అనుకున్నా. మనకి బాక్సర్ బర్డ్ అయితే బ్యాక్కి రావటం జరిగింది కదా, 200లో మిస్ అయ్యి 5 నెలల తర్వాత రావటం జరిగింది కదా బాక్సర్. బాక్సర్ అక్కడ ఉంది, ఎక్కడ ఉంది ఈ బాక్సరు. ఆ వీడియో వలన మన ఛానల్ వచ్చి కొంచెం వ్యూస్ అనేది చాలా నీట్గా వెళ్తుంది. ఆ ఒక్క వీడియో వైరల్ అవ్వటం వల్ల రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా, ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి. సో ఇలాగే కొంచెం నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి స్టఫ్ అంటే వీడియోస్, మంచి వీడియోస్, నేను మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను. మీకు డౌట్స్ ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియనివైతే సారీ అని మెసేజ్ చేస్తాను. సో ఇలా నేనైతే మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను కూడా ఎట్టి స్థితిలో నేను ఒక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసున్న వాళ్ళైతే జస్ట్ థమ్స్అప్ సింబల్ పెట్టండి, సింపుల్. ల్యాండింగ్ వరకు చూసిన వాళ్ళకి, సో ఎండింగ్ వరకు చూసారు మీరు అని నాకు జస్ట్ ఒక సింబల్ అనమాట, అంతే. సో థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కరికి. నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఈ మధ్య ఆ ఒక్క బర్డ్ వల్ల మంచిగా వ్యూస్ అయితే వెళ్తున్నాయి. సో ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజెంట్ యూట్యూబ్లో ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నానంటే ఇదొకటి. మన రీసెంట్గా 5000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత టక్కమని ఇప్పుడు ప్రజెంట్ 370 అనుకుంటా సబ్స్క్రైబర్స్ టక్కమని పెరిగిపోయారు. కేవలం ఒక్క బర్డ్ రావటం వల్ల మన వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన టక్కమని చాలా బాగా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ గైస్. ప్రతి ఒక్కరు కొంచెం బర్డ్స్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి. మంచివి ఏమైనా కలెక్ట్ చేసుకోండి. తక్కువలో వస్తున్నాయి కదా అని మీరు ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసేయకండి. తర్వాత ఫ్యూచర్లో మీరు బాధపడతారు. స్టాక్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ అయిపోద్ది. చూసుకోండి, క్వాలిటీ ముందు ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఇవ్వండి. తక్కువ రేటుకి వస్తుంది కదా అని కకృతిపడి కొనొద్దు. మంచి బర్డ్సే కలెక్ట్ చేసుకోండి బెటరు. అలాగని ఉచ్చులోల దగ్గర గట్రా కలెక్ట్ చేయొద్దు. అవన్నీ ఫెయిల్యూర్ బర్డ్స్ కాబట్టి జంగ్లీలతో పాటు అవి ఇంటికి వెళ్ళాక జంగ్లీలతో పాటు ఉండిపోతున్నాయి కాబట్టే అవి ఫెయిల్యూర్ బర్డ్స్ కాబట్టి తక్కువ రేటుకి వస్తాయి. సో అలాగని తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయని అవి కొనేసుకుంటే మీరు కొంచెం పప్పులో కాలేసినట్లే కొంచెం చూసుకోండి, జాగ్రత్త. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా, బై. జస్ట్ ఫైనల్ వీడియోకి లైక్ అయితే చేసుకోండి, ఇప్పటివరకు చెప్పలే. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.